ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రములు. అయ్యగారికి, అమ్మగారికి నా మన్నత. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా మన్నత అండి. మరణాత. క్రీస్తు యేసు ప్రభు శిలువ మీద పలికిన రెండవ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ప్రార్థన చేసుకుందాము. స్తుతి 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 మహాపరిశుద్ధుడ మహాగండ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యకాల సమయమందు ప్రభువా, ఇదిగోండి ప్రభువా, నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకొని ఇదిగోండి ప్రభువా, ఈ మంచి శుక్రవార ఆరాధన మేము జరిగించుకోవడానికి సహాయం చేసిన దేవా నీకే వందనాలు. ఇప్పుడు జరిగే ఇదిగోండి ప్రభు ఈ రెండో మాట వివరణలో కూడా మీరే తోడుగా ఉండండి. నిలవబడినది నేనైనను, నా ద్వారా నీవే మాట్లాడండి ప్రభా. సూటిగా స్పష్టంగా ప్రభా నీ బిడ్డలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. మనం చదువుకున్న వాక్యంలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని యేసుక్రీస్తు ప్రభు కుడివైపు దొంగకు చెప్పాడు. ఇక్కడ మనం అసలు ఏ సందర్భంలో ఈ మాట చెప్పారు, ఎవరితో ఈ మాట చెప్పారు అని తెలుసుకోవాలంటే 39వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. వేలాడవేయబడి నా నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చదువుకున్న వాక్య భాగం నుంచి మనకి యేసుతో పాటు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు ఎడమవైపు దొంగ, మరొకరు కుడివైపు దొంగ. అయితే ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మీద రెండు కోరికలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడిగారు. కానీ చివరికి యేసు ప్రభు ఎవరికి ఉత్తరం ఇచ్చారు? మనం చదివిన 43వ వచనంలో చూస్తే అది కుడివైపు దొంగకే ఆ ప్రత్యుత్తరం అనేది ఇచ్చారు. కానీ ఎడమవైపు దొంగ కూడా అడిగాడు, కానీ తను దేవుని నుంచి ఉత్తరం పొందుకోలేదు. అయితే ఎందుకని ఆలోచన చేస్తే ఒకరు శరీర రక్షణ కొరకు అడిగితే మరొకరు ఆత్మీయ రక్షణ కొరకు అడిగారు. కానీ దేవుడు ఇంతకుముందు అంటే సిలువ మ్రాను మీద అంతకుముందు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదండి. ఎలా అంటే ఎంతోమందిని స్వస్థపరిచారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, పక్షవాయు రోగిని స్వస్థపరిచారు. వాళ్ళందరూ శరీర స్వస్థత కొరకే అడిగారు, వారిని దేవుడు రక్షించాడు. అటువంటప్పుడు ఎడం వైపు దొంగ కూడా శరీర రక్షణ కొరకు అడిగినప్పుడు దేవుడు ఆయన్ని కూడా రక్షించాలి. కానీ అక్కడ ఎందుకు రక్షించలేదు? నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు జవాబు చెప్పాలి. యాక్చువల్లీ స్టూడెంట్స్ ఏంటంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక క్వశ్చన్ తన మనసులో అనుకొని దానికి జవాబు తను తెలుసుకుంటాడు, అప్పుడే తనకి ఆసక్తి పెరుగుతుంది. అలానే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మీరు మీ దగ్గర నుంచి నేను సమాధానం కోరుకుంటున్నాను. కుడివైపు దొంగ మాత్రమే ఎందుకు ఉత్తరం ఇచ్చారు? ఎడంవైపు దొంగకు క్రీస్తు జవాబు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకుముందు కూడా శరీరం కొరకు చాలామంది స్వస్థత అడిగారు, అప్పుడు అందరినీ స్వస్థపరిచారు కదా. కానీ ఈ దొంగ దగ్గరికి వచ్చేసరికి క్రీస్తు ఎందుకు రక్షించలేదు? అయ్యగారు చెప్పారు, అతని ప్రార్థన అంగీకారంగా లేదు. ఎందుకు అంగీకారంగా లేదు? అసలు ప్రార్థించేటప్పుడు ఎలా అడగాలి, దేవుణ్ణి అర్జించేటప్పుడు ఏ విధంగా మనం అర్జించాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి మూడు కారణాలు చెప్తాను. ఒకటి, విశ్వాసంతో అడగలేదు. దేవుడు క్రీస్తుని నమ్మి ఒకవేళ అడుగుంటే రక్షించేవాడేమో దేవుడు. కానీ తన మాటల్లో మనం చూస్తే 39వ వచనం చూస్తే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అంటే అక్కడ ఆయన సందేహంగా, నీవు క్రీస్తువు కదా, ఒక వ్యంగ్యంగాను సందేహంగాను ఆయన ఖచ్చితంగా చెప్పట్లేదనమాట.
నీవు క్రీస్తువు నన్ను రక్షించు అని వేడుకొనకుండా ఒక వ్యంగ్యంగా ఆయన్ని అడుగుతున్నాడు. అది ఒక దూషణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన ప్రార్థనలో మనకి విశ్వాసం కనిపించట్లేదు. విశ్వాసంతో ఏది అడిగినా దేవుడు ఇస్తారు కదండి. మనం మార్కు 11:24 చూస్తే, అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ విశ్వాసంతో అడుగుతున్నాడు. అంటే నేను రక్షణ పొందుకుంటాను అని అనుకుంటున్నాడు, కానీ దేన్ని బట్టి అడగట్లేదు. ఆయన నిజ రక్షకుడు అని అంగీకరించి అడుగుంటే మేబీ తనకి దొరికేదేమో, కానీ నిజ రక్షకుడుగా అంగీకరించలేదు. అంటే తనకి విశ్వాసం లేదు, ఆయనే క్రీస్తు అని నమ్మకం లేదు ఆయనకి. మనం యోహాను 3:16 చూస్తే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును. అంటే ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికే నిత్య జీవం పొందుతుందని వాక్యం సెలవిస్తుంది. సో మొదటి దొంగ ఎందుకు పొందుకోలేదంటే విశ్వాసము తనకు లేదు. అడిగిన దానిలో విశ్వాసం ఉంది, కానీ క్రీస్తు యందు విశ్వాసం లేదు. అయితే మనం బైబిల్లో చాలామంది విశ్వాసుల గురించి చూస్తాము. హెబ్రీ 11వ అధ్యాయంలో ఎంతోమంది విశ్వాసుల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఎంతోమంది గురించి అక్కడ రాయబడి ఉంటుంది. క్రీస్తు కాలంలో కూడా ఒక విశ్వాసి ఉన్నారు, మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో కపెర్నహూముకి యేసు వచ్చినప్పుడు అక్కడికి ఒక శతాధిపతి తన యూదుల పెద్దలను పంపిస్తాడు. ఎందుకంటే తన దాసుడికి స్వస్థత కొరకు పంపించినప్పుడు యూదుల పెద్దలు అక్కడికి వెళ్ళి ఏమంటారంటే, అయ్యా మొత్తం విషయం అంతా చెప్పి మీరు రండి అని బతిమాలుతారు యేసుక్రీస్తు ప్రభువుని. యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలను ఒప్పుకొని వారితో వెళ్ళడానికి అంగీకరిస్తాడు. కానీ శతాధిపతి యేసు రావడం చూచి యేసు తన ఇంటిలోకి ప్రవేశించడం అంటే తను అర్హుడు కాదని అనుకొని తిరిగి తన స్నేహితుల్ని యేసు వద్దకు పంపించి ఇలా చెప్పమంటాడు, నీవు నా ఇంటికి రావడం నేను పాత్రుని కాను, కానీ ఒక మాట మాత్రం సెలవిచ్చిన చాలు, నా దాసుడు స్వస్థత కోరును అని అక్కడ శతాధిపతి పలికిన మాటలు తన స్నేహితులు వచ్చి యేసుతో చెప్తారు. యేసు అది విని లూకా 7వ అధ్యాయం 7వ వచనం, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అది శతాధి పలికిన మాట అయితే క్రీస్తు ఆ మాటలకు బదులుగా ఏం చెప్తారంటే, అంటే సాక్ష్యం, ఆ శతాధిపతి యొక్క విశ్వాసం గురించి సాక్ష్యం పలుకుతాడు. మనం ఎంతమంది సాక్ష్యం పొందుకున్నామండి దేవుని నుంచి? మన విశ్వాసం బట్టి ఎంతమంది సాక్ష్యం పొందుకున్నాము? కానీ ఆ దినము శతాధిపతి దేవుని నుంచి యేసు ప్రభు నుంచి సాక్ష్యం పొందుకున్నాడు. అది ఎక్కడ చూస్తామంటే లూకా 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం అడిగేటప్పుడు ఏం ఉండాలి అని తెలుసుకున్నాం. మొదటిగా విశ్వాసం ఉండాలి. అయితే విశ్వాసం ఒకటి ఉంటే సరిపోతుందంటారా? చెప్పండి. మరి ఇంకేం కావాలి? విశ్వాసంతో పాటు ఏం కావాలి? రెండవదిగా చూస్తే దేవుని కార్యానికి లేదా దేవునికి వ్యతిరేకమైన వాటిని అడగకూడదు. అడిగే వాటిలో 2 రకాలు ఉంటాయి. దేవునికి అనుకూలమైనవి వేరు, దేవునికి సాధ్యమైనవి అని చెప్పుకోవడం వేరు. అంటే దేవునికి సమస్తము సాధ్యం, నువ్వు ఏది అడిగినా ఆయన చేస్తాడు, కానీ ఆయనకు వ్యతిరేకమైన వాటిని మనం అడగకూడదు. అయితే ఇక్కడ దొంగ ఏమడిగాడు? ఆయన్ని రక్షించుకో, ముందు నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత నన్ను రక్షించు అని అడిగారు కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అసలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకు? మానవుల్ని రక్షించడానికి. ఎలా రక్షిస్తారు? తను సిలువలో బలియాగమయ్యి దాన్ని బట్టి మనకి రక్షణ వస్తుంది. కానీ అటువంటి రక్షణ దేవుడు ఇద్దామనుకుంటే ఈ దొంగ ఏం చేస్తున్నాడు? ముందు నువ్వు రక్షించుకో, తర్వాత నన్ను కూడా రక్షించు అని చెప్తున్నాడు. అంటే అది దేవునికి వ్యతిరేకమైనదే కదండి. మనం
అంటే దేవునికి వ్యతిరేకమైంది అడిగాడు కాబట్టి దొంగ పొందుకోలేకపోయాడు. అలానే దేవునికి వ్యతిరేకంగా అడిగిన వాళ్ళలో, అడగడం కాదు కానీ చెప్పిన వాళ్ళల్లో ఒకరిని చూద్దాం. పేతురు ఒక సందర్భంలో ఆయన కార్యానికి వ్యతిరేకంగా అడుగుతారు. ఏమిటంటే మత్తయి 16వ అధ్యాయం 21 నుంచి 23. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతనో ప్రధాన యాజకుల చేతనో శాస్త్రుల చేతనో అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగ్గాక, అది నీకెన్నడూనూ కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు ఏమని, నేను శ్రమ పొందుతాను అంటే జరగబోయే కార్యాల గురించి ముందుగానే శిష్యులకు చెప్తూ ఉన్నారు. నేను శ్రమ పొందుతాను, చంపబడతాను, 3వ దినమున లేస్తాను అని శిష్యులకు చెప్పినప్పుడు ప్రతిసారి పేతురే కదండి క్రీస్తు ఏది చెప్పినా దానికి ఆ సంభాషణలో ముందు కనిపించేది మనకు పేతురే. నిన్న వర్తమానంలో కూడా పాదశుద్ధి జరిగేటప్పుడు ఫస్ట్ పేతురే కదండి అభ్యంతరపడింది. అలాగే చాలా విషయాల్లో పేతురే ముందు. ఎలా అంటే గెత్సెమనే తోట నుంచి ప్రార్థన చేసి వచ్చుండగా భటులు ఆయన్ని పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు కూడా పేతురే కదండి దుడుసుగా వెళ్ళి చెవు నరికేసేది. అంటే పేతురు ప్రతి విషయంలో ఆసక్తిగా యాక్టివ్గా ఉంటారనమాట. ఇక్కడ కూడా ప్రభువు ఆ మాట చెప్తుంటే ఈయనేమన్నాడు, ప్రభువా, అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడనో కలగదని ఆయన్ను గద్దింపసాగను. ఇది ఆయన మీద ప్రేమతో చెప్పిన మాటే కానీ ఆయనకు వ్యతిరేకంగా చెప్పిన మాట కాదు. కానీ ఈ మాట ఆయన కార్యానికి వ్యతిరేకమైంది. ముందుగా నేను చెప్పినట్టు ఆయన వచ్చిందే శ్రమ పొంది సిలువలో బలియాగమయ్యి మనకి రక్షణ ఇవ్వడానికి. కానీ అటువంటి దాన్ని దూరమవును గాక అని పేతురు పలికాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అంటే ఇక్కడ పేతురు కూడా ఆయనకి వ్యతిరేకంగా జరగాల్సిన, అంటే ఆయన కార్యానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని అడిగాడు కాబట్టి ఆయన మాట జరగలేదు. అలాగే ప్రభు కూడా అతన్ని గద్దించాడు. ఈ పేతురు ఇలాగా దేవునితో అనడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? పైన చూస్తే 19వ అధ్యాయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు పేతురికి ఒక అధికారము వంటిది ఇచ్చాడు. ఏమిటంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, అది దేవుడిచ్చిన అధికారం. యేసుక్రీస్తు ప్రభు తనకిచ్చిన అధికారము. అది ఏ సందర్భంలో ఇచ్చాడంటే, క్రీస్తు ప్రభు గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అడుగుతాడు, నన్ను ఇక్కడ ఉన్న మనిషి కుమారుడిని ఏమని అనుకుంటున్నారు, బయట జనాలు ఏమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు అడిగినప్పుడు శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు ప్రభువా, ఇర్మియా అని, లేదా బాప్తీసం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారు ప్రభువా అని శిష్యులు చెప్తారు. అప్పుడు యేసుక్రీస్తు అడుగుతారు, మీరేమనుకుంటున్నారు నా గురించి, వారి గురించి కాదు కానీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, అప్పుడు కూడా పేతురే బదిలిచ్చాడు, దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాను. ఆయన ఎప్పుడైతే అంటే పేతురే ముందు ఆయన క్రీస్తు అని గుర్తించాడు. మిగిలిన వారు గుర్తించినా ముందు చెప్పింది ఎవరు? పేతురే కదా. పేతురు క్రీస్తు అని గుర్తించారు. ఆ సందర్భంలో పేతురుకి అధికారం దక్కింది. ఆ అధికారంతోనే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పినప్పుడు, ఎప్పుడైతే శ్రమల గురించి చెప్పినప్పుడు పేతురు ఆ చనువుతోనే అది దూరం అవునుగాక అని చెప్పారు. కానీ అది దేవుని కార్యానికి వ్యతిరేకం కాబట్టి అది జరగలేదు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో అడిగినను ఎక్కువ ఆయనకి వ్యతిరేకమైన కార్యాల గురించి అడిగితే దానికి మనకి బదులు రాదు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అదేంటి ప్రభు, నేను ఇన్ని సంవత్సరాలుగా ఒకే దాని గురించి అడుగుతున్నానే, నాకు ఉత్తరం ఇవ్వలేదని విసిగిపోతాం. కానీ అది మనము ఆలోచించుకోవాలి, దేవునికి అంగీకారమైంది మనం అడుగుతున్నామా కాదా అని. ఇప్పుడు 2 విషయాలు నేర్చుకున్నాం, ఎలా అడగాలి అని.
విశ్వాసంతో అడగాలి. దేవునికి వ్యతిరేకమైన వాటిని అడగకూడదు. మూడవదిగా చూస్తే దేవుని చిత్తం జరగాలని అడగాలి. మనం ఏ పని చేసినా, ఏ ప్రార్థన చేసినా, ప్రార్థన అంతా అయిపోయాక దేవా నీ చిత్తం అయితేనే ఇది జరగనివ్వు, నీ చిత్తంలో ఏది ఉంటే అది జరగనివ్వు అని ప్రార్థన చేయాలి. దీనికి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి, అంటే బంధింపబడక ముందు ప్రార్థన చేయడానికి వెళ్తారు కదండి. అక్కడ ఆయన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. పైనుంచి 39 నుంచి 39 నుంచి చదువురా. తరువాత ఆయన బయలుదేరి తన వాడికి చెప్పిన ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఆయన భరించలేని శోధన ముందుందని తెలిసి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. దీన్ని ఆధారంగా చేసుకొని మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుని చిత్తం కొరకు అడగాలి, దాని కొరకు కనిపెట్టుకోవాలి. ఇక్కడ ఎడంవైపు దొంగని ఉదాహరణగా తీసుకుంటే తను శరీర రక్షణ కొరకు అడిగారు కదండి. కానీ దేవుడు ఇక్కడికి వచ్చిందెందుకు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిందెందుకు? ఆత్మను రక్షించడానికి. కానీ స్వల్పకాల రక్షణ కొరకు ఈ దొంగ అడుగుతున్నాడు అనమాట. కానీ ఆయన వచ్చిన దానికి నిత్య జీవం కొరకు. ఒకవేళ అదే దొంగ నిత్య జీవం కొరకు అడుగుంటే ఆ సంగతి ఎలా ఉంటుందో మనకు తెలుసు. కుడివైపు దొంగ దానికోసమే అడిగాడు కాబట్టి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎలా అడగాలి? దానికి సమాధానం ఏంటి? విశ్వాసంతో అడగాలి. దేవునికి వ్యతిరేకమైన వాటిని అడగకూడదు. అలాగే దేవుని చిత్తమో కాదో తెలుసుకొని దాన్ని బట్టి అడగాలి. అయితే ఈ మూడు చేయలేనందువల్లే కదా ఎడంవైపు దొంగ ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు. కానీ కుడివైపు దొంగ విషయానికి వస్తే మళ్ళీ మన ముఖ్య వాక్యానికి వచ్చేయండి. అది కానీ 40వ వచనం 41వ వచనం. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకని వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ 40వ వచనం చూస్తే ఎడంవైపు దొంగ దూషించాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆ మాటలకి కుడివైపు దొంగ బదులు ఏం చెప్తున్నాడంటే తనని గద్దించాడు. అంటే ఈయనకు తెలుసు ఆయన నిజమైన ఆయనే క్రీస్తు అని, ఆయన ఈ లోకానికి వచ్చింది మనకి రక్షణ ఇవ్వడానికని ఆ దొంగకి తెలుసు. కాబట్టి తను గద్దించగలిగాడు. ఎవరిని? ఎడంవైపు దొంగని. మనం కూడా మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు ఎంతమంది గద్దిస్తున్నామండి? ఏమన్నా గద్దిస్తే మళ్ళీ మా మధ్య ఉన్న అనుబంధం పోతుందని చాలామంది గద్దించకుండా ఉంటారు కదా. కానీ ఎవరైనా తప్పు చేస్తే ముందు మనం తప్పు చేయకుండా ఉండాలి, తర్వాతే వారిని గద్దించాలి కదా. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా తప్పు చేసినప్పుడు ముందు మీరు మంచిగా ఉండి తర్వాత వారిని గద్దించండి. అయితే ఇక్కడ గద్దించి కుడివైపు దొంగ ఇంకా యేసుతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అడుగుతున్నాడు. ఆయన ప్రార్థనలో విశ్వాసం కనబడుతుంది. ఏ విశ్వాసం? దేవుని యందు నమ్మిక ఉంచాడన్న విశ్వాసం. దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి, అంటే విశ్వాసం ఉంచిన వారికి ఏం పొందుకుంటారు? నిత్య జీవం పొందుకుంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఇందుకు చదువుకుందాం. 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే
నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం 47వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. ఇక్కడ ఇంకా చాలా చోట్ల విశ్వాసం గురించి రాస్తున్నది. ఇవి చూసుకుంటే విశ్వసించిన వాడు నిత్య జీవం పొందుకుంటాడు. అయితే కుడివైపు దొంగ విశ్వసించాడు. అలాగే తన రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు చోటు ఇవ్వు అని అడగట్లేదు కానీ నన్ను జ్ఞాపకం చేసుకో అని కుడివైపు దొంగ ప్రార్థించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారు? అదే కదండి మనం చదువుకున్న వాక్యం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నేను అడిగిన వారు ఏమడిగారు? విశ్వాసంతో అడిగారు. దేవునికి వ్యతిరేకమా అండి? నిత్య జీవం కొరకు ప్రార్థిస్తే ఆయనకు వ్యతిరేకం కాదు కదా. అలాగే ఆయన వచ్చిందే నిత్య జీవం అనుగ్రహించడానికి. అలాంటిది ఆయన చిత్తమైనదే ఈ కుడివైపు దొంగ అడిగాడు. కాబట్టి వెంటనే ఆయన రేపు ఎల్లుండా అని ఆలస్యం చేయకుండా నేడు ఈరోజే నీవు నాతో పరదేశంలో ఉందువు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఈ విధంగా ఎడమ వైపు దొంగ నుంచి ఏం చేయకూడదో నేర్చుకున్నాము. కుడివైపు దగ్గర నుంచి ఎలా చేయాలి, ఏం చేయాలో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ దేవుడు పరదేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరదేశం అంటే ఏంటండి? పరదేశం అంటే ఏంటి? నమ్మినవారు ఏంటండి? పరలోకానికి వెళ్ళే ముందు ఒక టెంపరీ పరలోకం అని చెప్పొచ్చు. అయితే అక్కడ ఏముంటుంది? ఇంగ్లీష్లో చూస్తే ప్యారడైజ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ప్యారడైజ్ అనగా ద ప్లేస్ ఆఫ్ రెస్ట్ అండ్ ద ప్లేస్ ఆఫ్ జాయ్, అంటే సంతోషము అక్కడ ఉంటుంది. అలానే విశ్రాంతి అక్కడ ఉంటుంది. ఆ చోటికి దేవుడు తనని తీసుకెళ్తానని, తనతో పాటు ఆ చోటుకి తీసుకెళ్తానని అంటారు. కానీ ఆ చోట్ల అసలు ఎవరు ఉంటారంటే భూమి మీద నరులచే హింసించబడిన భక్తిపరులు, ఆయన కొరకే జీవించిన నీతిపరులు అక్కడ ఉంటారు. ఆ చోటికి దేవుడు తనని పంపిస్తా అన్నారు, తీసుకువెళ్తా అన్నారు. ఎంత గొప్ప ధన్యత అండి! దానికోసమే కదా, నిత్య జీవం కోసమే కదా మనం ఇంత ప్రయాసపడుతుంది. ఈ ఎండలో ఇలా కూర్చొని వాక్యం వింటుంది కూడా నిత్య జీవం కొరకే కదండి. ఆ నిత్య జీవం తనకి ఆఖరి క్షణంలో పొందుకోగలిగాడు. సమయం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా చెప్తాను. రెండవ ప్రశ్న ఏంటంటే, కుడివైపు దొంగకి యేసు తన రాజ్యంతో వస్తానని ఎలా తెలుసు? కుడివైపు దొంగకి యేసు తన రాజ్యంతో మళ్ళీ వస్తారని ఎలా తెలుసు? అసలు యేసు తన రాజ్యంతో వస్తారని ఎక్కడెక్కడ చెప్పారండి? శిష్యుల దగ్గర. యోహాను 14వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూస్తే కడరాత్రి భోజనం అప్పుడు శిష్యుల దగ్గర పలుకుతారు. అలాగే మార్కు సువార్త 14:62లో ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకి ఈయన ప్రత్యుత్తరంగా అక్కడ కూడా నేను మళ్ళీ మళ్ళీ తన రాజ్యంతో వస్తానని అక్కడ కూడా చెప్తారు. అలానే మత్తయి 25:31లో ఒలీవల కొండల మీద శిష్యులతో చెప్పారు. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆ దొంగ వినలేదు, కానీ ఎవరి చేతో తన రాజ్యంతో మళ్ళీ వస్తాడని క్రీస్తుని గురించి తను విన్నాడు. విన్నదాన్ని గుర్తుపెట్టుకొని తనకి వచ్చిన మొదటి అవకాశాన్ని వినియోగించుకొని మొదటి మాటగా ఏమడిగాడు? నిత్య జీవం కొరకు అడిగారు. అలానే మనం కూడా విన్న వర్తమానాలు గుర్తుపెట్టుకొని దాని రీతిగా మన జీవితాన్ని ఫలింపులోనికి తీసుకొచ్చుకోవాలి. అయితే శిష్యులతో కూడా యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు నేను మళ్ళీ లేస్తానని చెప్పిన శిష్యులు జ్ఞాపకం ఉంచుకున్నారంటారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అంటే ఆయన లేచిన తర్వాత దాన్ని విశ్వసించారు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము 9 నుంచి 12 వరకు అంతా చదవద్దు, కానీ ఇక్కడ ఏంటంటే
మగ్దలైన మరియ శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు లేచాడని చెప్పినప్పుడు అవి వెర్రి మాటలుగా గాంచారు, కానీ నిజంగా నమ్మలేదు. ఆయన నాతో మనతో చెప్పారు కదా అని ఎవరు విశ్వసించలేదు. ఆయన లేచాకే దాన్ని విశ్వసించారు. కానీ కుడివైపు దొంగ విన్న వాటిని విశ్వసించి తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అంటే కుడివైపు దొంగ దేవునితో మాట్లాడినట్టు మనం బైబిల్లో ఎక్కడ చూడలేదు. మనకు తెలిసినంత వరకు ఆయన శిలువ మ్రాను మీద మొదటిసారి దేవునితో మాట్లాడారు కదా. ఆ మొదటి మాటే దేని కొరకు అర్థించాడు? నిత్య జీవం కొరకు అర్థించాడు. మనకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి దేవునితో. ఆ అవకాశాలను మనం కూడా వినియోగించుకొని దాని రీతిగా మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి. చివరి ప్రశ్న, కుడివైపు దొంగ చివరి క్షణాల్లో మారారు కదా. ఒక బాప్తీసం లేదు, ఒక పాదశుద్ధి లేదు, ఏమి లేవు కదా. ఒక వర్తమానం విన్నది లేదు, వేరే వారికి చెప్పింది లేదు. కానీ చివరి క్షణాల్లో తను పశ్చాత్తాపడి మారారు. అయితే జీవిత చివరి క్షణాల్లో మారితే సరిపోతుందా? ఇక్కడ ఆయనకైతే అదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి అప్పుడే పశ్చాత్తాపం ఉండి వెంటనే మారారు. అదే ఛాన్స్ ఎడం వైపు దొంగకు కూడా వచ్చింది. ఆ ఛాన్స్ని తను యూజ్ చేసుకున్నారా? లేదు. తను అందుకే నిత్య జీవం పొందుకోలేకపోయాడు. కానీ కుడివైపు దొంగ పశ్చాత్తాపడి తన హృదయంలో దేవుణ్ణి అంగీకరించాడు కాబట్టి తను మారాడు. అయితే మనం కూడా జీవితం మొత్తం పాపంతో జీవించేసి నేను వృద్ధాప్యంలో దేవుణ్ణి వెంబడిస్తాను అని చాలామంది అనుకుంటారు. కానీ అది మూర్ఖత్వంతో సమానం. ఎందుకంటే అటువంటి జీవితాన్ని, ఎంగిలి జీవితం దేవుడు కోరుకోడండి. సో ఇక్కడ మనం చూస్తే మనం కూడా మన చివరి క్షణం ఏంటో తెలుసా? ఆ దొంగ కంటే సిలువ మీద ఉన్నాడు, ఖచ్చితంగా చనిపోతాడని తనకు తెలుసు. మనకి చివరి క్షణాలు ఏంటో మనకు తెలుసా? అసలు నెక్స్ట్ మినిట్ మనం ఉంటామని తెలుసా? తెలియదు. కాబట్టి ఈ క్షణమే మనం మారుమనసు పొంది దేవుడే నిజరక్షకుడని అంగీకరించి ఆయనను పోలిన వారిగా జీవించి ఆయన మార్గంలో నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి మహాపరిశుద్ధుల మహాగండ, ఎందుకంటే ప్రభు విత్తబడిన వాక్యాన్ని ప్రభు యేసయ్య ఈ బిడ్డల హృదయాల్లో ముద్రించి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రక్షణ కథ నడిపినావా, ఒకరి రక్షించి పరదైసుని పోయినావా, శిక్షితునికి బోధింపగానే శాంతి లక్షణము దేవునికి మహిమ కలుగును గాక. ఇలా కొట్టాగిపోయారు, ఇప్పుడు కొట్టండి. ఓకే, చాలా సంతోషం. ఫస్ట్ భయపడకుండా చెప్పింది, ధైర్యంగా. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి రెండో విషయం, సబ్జెక్ట్ డివైట్ అవ్వకుండా ఎవరి ప్రార్థన దేవుడు వింటారు, ఎవరి ప్రార్థన దేవుని వినరు. మరి చక్కగా మరి ఆ ఇద్దరు దొంగలు ముందు పెట్టారు. మనం ఇంతకీ ఎడమవైపు దొంగలమా, కుడివైపు దొంగలమా? ప్రసంగాలు ఏమీ వినలేదు, శిలువ మీదే విన్నాడు, నిత్య జీవం అడిగాడు. మన బోల్డ్ ప్రసంగాలు వింటున్నాం, ఏమడుగుతున్నాం అండి? ఇంకా ఎడమవైపు దొంగల శరీర సంబంధమైనవే అడుగుతున్నా. చాలా చక్కని విషయాలు. నేను 21వ నిమిషానికి అయిపోయిన టైం అని చెప్తే, కాకపోతే తను సిద్ధపరచుకునే విషయాలు బాగున్నాయి కాబట్టి నేను కూడా ఇంక మళ్ళీ రెండోసారి చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చెప్పబోయే వారికి మనవి, అంటే మీరు బాగా చెప్తున్నారు, నేను ఎవరిని ఏమంటలేదు. ఓ రకంగా చెప్పాలంటే నేను కూర్చుని మీరు చెప్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, అంత బాగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి శ్రావ్య ఇప్పుడు చెన్నైలో జాబ్ చేస్తుంది, ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉంది. సెలవులకు వచ్చింది. మరి నువ్వు మాట చెప్పామన్నప్పుడు వెంటనే మరి తను సిద్ధపడింది. రాత్రి కూడా తన నోట్స్ చూశాను, నేను చెక్ చేశాను, బాగుంది. మరి చక్కగా నోట్స్ ఎంత బాగా రాసుకున్నా
ప్రజెంటేషన్ కూడా కావాలి. మరి దేవుడు మన బిడ్డలను అలాగా ఆత్మీయంగా బలపరిచి వాడుకుంటున్నందుకు సేవకుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకో బియోలా అంటే రెడ్డి గణపురం బియోలా ఇప్పుడు 3వ మాట మనకు అందిస్తారు, విందాం.